హాయ్ ఫ్రెండ్స్, ఒక 1 వీక్ నుంచి చాలా చాలా బిజీ ఉన్నా నేను. ఈమె మా అక్క అనమాట. మా అక్క కొడుకుకి బాబు పుట్టిండు. ఏ రోజు అంటే పెతరమాస తెల్లారి, అదే అమ్మవారి ఫస్ట్ డే అనమాట. అదే రోజు ఈవినింగ్ 6:41కి పుట్టిండు అనమాట. యాక్చువల్లీ మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే, మా అక్క కూడా 2 అబ్బాయిలే, పాప పుడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం. ఇప్పుడు పుట్టినోడికి ఆల్రెడీ ఉన్నాడు, అంటే ఇది సెకండ్ డెలివరీ అనమాట మా కూడల్ది. సో పాప పుడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాము. కాకపోతే బాబు పుట్టినాడు. చాలా డిసప్పాయింట్లో ఉండే. మా అక్క అయితే బాగా ఏడ్చేసింది కూడా, అసలు చాలా మొక్కులు మొక్కింది పాప పుట్టాలి అని చెప్పేసి. మదరు బేబీ ఇద్దరు హెల్దీ ఉన్నారు, అంత బాగుంది. వీడు ఫాదరు, వాడు అన్నయ్య. అడే ఏం చెప్తుంది తెలుసా, అరే నేను నీ అన్నయ్యని రా, నువ్వు నా తమ్ముడివి తెలుసా, నేనే పెద్ద తెలుసా నీకంటే అంటున్నాడు. ఇక మా అక్క అయితే అస్సలు హ్యాపీగా లేదు. కాకపోతే డెలివరీ మంచిగా అయింది అన్న ఒక్క సంతోషం తప్ప ఏం లేదు. ఈవిడనేమో అమ్మమ్మ అవుతుంది, మా కోడలు వాళ్ళ అమ్మ. సో అందరం హాస్పిటల్లో తెగ వెయిట్ చేసినాము, చాలా 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 భయపడ్డాము. సిజేరియన్ అనమాట, సి సెక్షన్ అయింది. బట్ బేబీ మదర్ ఇద్దరు బాగున్నారు, అంతవరకు అయితే హ్యాపీ. కానీ ఆడపిల్ల పుట్టలేదు అన్న కొంచెం బాధ ఉండిపోయింది. ఎనీవేస్, ఇంకా అది దేవుడి చేతిలో ఉంది, మన చేతిలో అయితే లేదు కదా, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. బట్ బాబు కూడా చాలా బాగున్నాడు, చాలా హెల్తీగా పుట్టినాడు. 2.7 పుట్టినాడు, బాగున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు యాక్చువల్గా మేము పేరు కూడా సజెస్ట్ చేసుకున్నాము ఆడపిల్ల అని చెప్పేసి. ఇప్పుడు మోపిల్లగాడు అనేసరికి ఇప్పుడు ఏం పేరు ఎక్కాలా అని చూస్తున్నాం మళ్ళీ. కాకపోతే ఈ ఎగ్జాక్ట్ అమ్మవారిని కూర్చోబెట్టిన రోజు అదే టైం అక్కడ పూజలు అవుతున్నాయి, ఇక్కడ బాబు పుట్టినాడు 6:41కి. ఈవినింగ్ టైంలో పూజలు స్టార్ట్ అవుతాయి కదా, అదే టైంలో పుట్టినాడు. బాబు కూడా చాలా బాగున్నాడు, హెల్దీగానే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిజీ. దాని తర్వాత రోజులంతా నేనేమి షూట్ చేయలేకపోయినాను, చాలా బిజీ ఉండే. చూపిస్తా పురుడు రోజు ఏమవుతుందనేది చూపిస్తా.